గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఖమ్మం జిల్లాలోని 58వ డివిజన్లో చోటు చేసుకుంది. మీసీ కాలనీలో అర్ధరాత్రి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి తలుపులపై పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. వెంటనే గమనించిన నాగేశ్వరరావు స్థానికుల సహాయంతో మంటల్ని అదుపు చేశాడు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం నగర కేకేసి అధ్యక్షుని నేను నైట్ జీవనం కోసము నైట్ 10కి ఆటో డ్రైవింగ్కి వెళ్ళాను. మన జీవనం కొనసాగించుకొని తిరిగి 2కి వచ్చేసరికి మా ఇంట్లో వెనకాల తలుపు మంటలు చెలరేగి మంటలు వచ్చేసినాయి. ఎమ్మట మా మదర్ని అమ్మ మంటలు వస్తున్నాయని చెప్పి తలుపు తీయమ్మా గేట్ తీయనంటే మా మదర్కి ఎమ్మట ఫోన్ చేస్తే గేట్ తాళం తీశారు. దన్నని చెప్పి నేను వెనకాలకి వెళ్ళాను. భారీ ఎత్తున మంటలు చెలరేగినాయి. అదే విధంగా అక్కడే అది మనం కిచెన్ రూమ్ కనుక గ్యాస్ అనేది పక్కన ఉన్నది. ఆ గ్యాస్ ఎక్కడ పేలుతుందన్న భయంతో లోన ఇద్దరు చిన్న పసిపిల్లలు ఉన్నారు, మా మిస్సెస్ ఉన్నారు. ఎక్కడ పేలుతుందన్న భయంతో ముందు అట్టాతగా మా మిస్సెస్ని లేపి నువ్వు లోన నుంచి మంచినీళ్ళు ఏముంటే నీళ్ళు కొట్టండి అని చెప్పి నీళ్ళు కొట్టి మంటలు ఆర్పటం జరిగింది. తర్వాత 100కి ఫోన్ చేశాము. పోలీసు వాళ్ళు స్పందించారు వస్తారని. మళ్ళీ లేట్ అయ్యేసరికి మళ్ళీ ఎమర్జెన్సీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, నాకు రిటర్న్ కాల్ చేశారు. రిటర్న్ కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మంటలు ఆర్పినాము అని చెబితే వాళ్ళు 111-2కి కాల్ చేయమన్నారు ఎమర్జెన్సీ అని. దానికి కాల్ చేయగానే ఎమ్మట స్పందించి 2 నుంచి పోలీసు వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూశారు, చూసి ఫోటోలు కనుక చెక్ చేశారు. పక్కన ఇంట్లో ఎవరు లేరు, అందులో కూడా చెక్ చేశారు. ఇటువైపు చెక్ చేస్తే అతను దొంగతనానికి వచ్చిందా లేకపోతే ఇంతకుముందు నేను గతంలో బీజేపీ పార్టీలో ఉన్నాను, బీజేపీ పార్టీ నుంచి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మరి పార్టీ పరంగా ఏమైనా చేశారా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చేశారా, లేకపోతే వ్యక్తిగతంగా ఏమైనా చేశారా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఎత్తకెళ్ళడానికి వచ్చారా, లేకపోతే దొంగతనానికి వచ్చారా అనేది మాకు పూర్తి సమాచారం తెలియదు.